అయితే మామూలుగా ఎవరికి అంత దైవత్వం ఆయన దగ్గర దేశం కోసం ఎంత పోరాడారు. అవునండి, జైలుకి వెళ్ళిన మాట నిజమే. అదే 18 months ఉన్నట్టు బళ్ళారి జైల్లో. ఎందుకలా అంటే ఏమి క్విట్ ఇండియా మూమెంట్, రైలు పట్టాలు పీకేయడం, ఆ తర్వాత జనాల్ని రెచ్చగొట్టుతూ పాటలు పాడడం. ఆయన పాట మామూలుది కాదు కదా, జనాలు రెచ్చిపోయి వచ్చేసేవాళ్ళు. దాంతో తీసుకెళ్ళి జైల్లో పట్టేసారు. 18 నెలలు ఉన్నారు. ఎంత దారుణం అసలు. ఏమేమి చూసుంటారో జైల్లో ఆయన. చాలా అంటే అప్పుడు చెప్తూ కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళట. అబ్బా, రోజు లెక్కకి బ్రిటిష్ వాళ్ళు పక్క రూమ్, ఇక్కడ వీళ్ళ జైలు ఉంటే పక్క రూములో కొరడా దెబ్బలు వీళ్ళకి. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇక్కడ ఒకడు కూర్చుంటాట కొరడా దెబ్బలు కొట్టడానికి. అవతల రూమ్లో అతను ఏదో 15-20 ఎంతో ఉంటాయి. ఆ ఒక్కొక్క చెల్లు అనిపించినప్పుడు వీళ్ళు అరుస్తారు కదా, అతను లెక్క రాసుకునేమాట పక్కన. వాడి డ్యూటీ అది. బ్రిటిష్ వాళ్ళు అదే 15 మందికి అంత ఒక్కటే సెల్లు. అక్కడే ఆయన హెల్త్ పాడైందేమో అనుకుంటాను నేను. అంటే బిగినింగ్ డేస్లోనే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే బాత్రూమ్ అది ఏమి ఉండదు కదా. అక్కడి నుంచి ఇమ్యూనిటీ కొంచెం ఓవరాల్గా అసలు బాత్రూమే కాదు, ఆహార వ్యవహారాలన్నీ కూడా ఏమి ఉండవు. ఈ దెబ్బలు వేరే. అప్పుడు ఒక ఫన్నీగా ఒక ఆయన పేరు ఏదో చెప్పారండి. ఆయన పేరు, ఆయన కూడా ఇలా జైలు శిక్ష అనిపించి ఇలా కొడుతుంటే ఇంకా దెబ్బ పడకుండానే పక్కకు దెబ్బ అయ్యా అని కుయ్యో అని అరిస్తే వాడు లెక్క రాసేసుకునేవాట. అలా తప్పించుకునేవాట ఆయన. ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. నాన్నగారు చెప్తాను అలా చేసేవాడు. ఇంత క్లిష్ట సమస్యల్లో కూడా చమత్కారం వెతుక్కుని చూశారు. వాళ్ళు అందులోనే ఉండాలి కదా, అక్కడ శిక్ష అనుభవించాలి. అలాగే తర్వాత నెహ్రూ గారు పోయినప్పుడు సాయంత్రం వేళ ఇప్పుడు ఫోన్ అది రేడియోలో అంతా చెప్పారు. చెప్పగానే అప్పుడు చాలా బాధపడ్డారు నాన్నగారు. బాధపడమే కాకుండా నాకు బాగా గుర్తు, ఆ వెనకాతల బావి ఉండేది. నాన్నగారు తెలియగానే బయట ఎక్కడ ఉన్నారు వచ్చేసారు. వెనక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చారు. ఆత్మీయులు పోతే చేస్తారు అట్లా. అంత దేశభక్తి. అంటే చాలా ఆత్మీయులు అనమాట. అయితే నెహ్రూ గారితో కలిసారా మహానుభావులందరినీ? ఈ మూమెంట్లో కలిసి ఉంటారు కదా, గాంధీ గారిని, నెహ్రూ గారిని అందరినీ. అసలు తర్వాత వచ్చేసారు. ఇంకా సినిమా నా అమ్మతో పెళ్ళయ్యాక సీనియర్ సముద్రాల గారు పులివరు అయింది. ఇలా రత్తయ్య, మా తాతగారి పేరు రత్తయ్య శాస్త్రి. అయితే వాళ్ళ అల్లుడు పాడతాట అంటే ఒకసారి పాడమని చెప్పేసి పిలిచారట. వెళ్ళి పాడితే నువ్వు ఇక్కడ కాదు, నువ్వు మెడ్రాస్ రా, నీకు అక్కడైతే సినిమాల్లో ఇది ఇస్తాను, నేను చూసుకుంటాను రమ్మంటే అప్పుడు ఆయన బయలుదేరి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత కష్టాలు పడ్డారు. ఎవరికి కూడా కష్టపడకుండా ఒకేసారి పేరు రాదుగా. ఉండడానికి చోటు లేక అవన్నీ ఆ పానగల్ పార్క్లో పడుకుని, ఇక్కడ లేపితే ఆ బెంచ్ మీద పడుకుని, అక్కడ లేపితే ఇక్కడ పడుకుని అవన్నీ చూసారు. అయితే అంటే చూసి తర్వాత రూమ్ తీసుకున్నారు. షేరింగ్లో రూమ్ తీసుకుని అలా అలా అలా. కానీ అంత లెజెండరీ సింగర్గా ఆ టైంలో వెలిగిన టైంలో కుటుంబం కోసం బాగా సంపాదించగలిగారా? సంపాదించారండి. అందరూ ఒకటి చెప్తారు, అంటే అలా చెప్తేనే చూస్తారు అనుకోండి జనాలు కూడా. ఆయన సినిమాలు తీసి అన్నీ పోగొట్టుకున్నారు, మొత్తం అంతా పోయింది, అది ఇది అని చెప్తారు. కానీ అది ఎప్పుడో మాకు తెలియదు. మేము పుట్టాకైతే కాదు. అది పుట్టాక ఏమి సినిమాలు తీసి పోగొట్టుకోలేదు. అప్పటికి చాలా పీక్లో ఉన్నారు. అవును, మేము పుట్టేసరికి. కాబట్టి మాకు ఆ ఎపిసోడ్ తెలియదు నాన్నగారి లైఫ్లో. డబ్బు లేకుండా కష్టపడడం అన్నది మీకు
పండక్కి కొత్త బట్టలు కొనడం, రొటీన్గా సెలబ్రేషన్స్ ఉండడం, ఊర్లోకి వెళ్ళడం అన్నీ చేసేవారు కాబట్టి మీకు తెలీదు. అంటే మేము ఆ ఇంట్లోనే పుట్టాం. నాన్నగారు మీరు చెప్పిన ఈ టీ నగర్ ఇంట్లో ఆ ఇంట్లోనే పుట్టాం. ఇంట్లోనే డెలివరీస్ అన్నీ. ఓ ఆ రోజుల్లో అంతేగా. అవును, డాక్టరే ఇంటికి వచ్చేదట ఒక ఆమె. అమ్మగారు నాన్నగారు కలిసి ఎలా ఉండేవారంటే వారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. వాళ్ళు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. నాన్నగారు ఏంటో డబ్బులు తీసుకురా అని బయటికి రాగానే నాకు డబ్బులు చూస్తే నాకు అసలు ఇది నువ్వే చూసుకో అని చెప్పి నా అమ్మ దగ్గర ఇచ్చేసేవాళ్ళు. అమ్మ మేనేజ్మెంట్ ఇల్లు, అమ్మ దగ్గర నుంచే మాకు కూడా ఉన్నదాంతో తృప్తిగా బతకడం అలవాటైంది. అవును, అది స్త్రీ లక్షణం, అంటే మంచి గృహిణి లక్షణం అని చెప్తారు కదండి. అవన్నీ అమ్మ దగ్గర నుంచే వచ్చాయి. ఊరికినే ఇంత కావాలి అంత కావాలి. అమ్మ పాడేవారా కొంచెం అయినా? అమ్మట ఒక్కసారి అంటే ఏముంది, అమ్మకి పాటలు అవి కాదు కానీ కాపురానికి వచ్చిన కొత్తల్లో వరలక్ష్మి వ్రతం ఏదో అవుతుంటే మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే మంగళహారతులు పాడతారు కదా పల్లెటూళ్ళలో. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారట. అంటే మా నాయనమ్మ గారు చూసి ఏంట్రా బయట నుంచున్నావేంటి, లోపలికి రా అంటే కాదే నేను లోపలికి వస్తే నేను కొడుతున్నాను అనుకుంటారు దాన్ని, అందుకని బయట నుంచున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మగారు నోరిప్పలేదు అని. ఇప్పుడు వినడానికి ముద్దుగా ఉంది కానీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే ఒక లెజెండ్ పక్కన ఉండడం ఒక సామాన్య స్త్రీగా అయ్యో చాలా కష్టం. అంతెందుకండి, మా పెద్దన్నయ్య 2-3 సినిమాలు మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ చేస్తే నాన్నగారికి పాట చెప్పాలి. అది ఎంత కష్టమైన పనో చూడండి. నాన్నగారి చేత పాడించాలా? నాన్నగారి చేత వాడి సినిమాలో పాట పాడించాలి. వస్తాడే మా బావ అనుకుంటా సినిమా, నాకు అలా వేగ్గా గుర్తుంది. అయితే ఇంట్లో తిరుగుతున్నట్టు ఆ నాన్నగారేమో ఇక రేపు రికార్డింగ్ వారం ముందర నుంచి ఎదురు చూస్తున్నారు. వాడు నాన్నగారు వస్తే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఇంక చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు నాకు పాట చెప్తాడా చెప్పడా అని అడిగారట. అడిగితే అప్పుడు మా అన్నయ్యని పిలిచి పాట చెప్పరా నాన్నగారికి, పాట చెప్పకపోతే రేపు ఎలా పాడతారు అని అంటే నాన్నగారు రూమ్లో కూర్చున్నారు. మేమందరం బయట కూర్చుని ఉన్నాం. వాడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన 2 నిమిషాలకి ధోపని పెద్ద చప్పుడిని విడింది. అందరు పరిగెట్టారు ఇంట్లో. చూస్తే వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు భయంతో. అప్పుడు మళ్ళీ నీళ్ళు చల్లి లేపి చేసి మా నాన్నగారేమో ఇట్లా తలబట్టుకున్నాను, ఇలా కూర్చున్నారు. ఇలా అయితే వీడు ఎలాగని ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు అంత. ఎందుకని ఆ ఇన్సిడెంట్ గుర్తుంది నాకు. ఇంత గొప్ప నాన్నకి ఇంత గొప్ప అమ్మకి కూతురు అవడం మీకు ఎంత అదృష్టం అండి. చాలా అదృష్టం. వాళ్ళ ఐడియల్స్, ఆ లెగసీ, ఆ జీన్స్ ముందరే మళ్ళీ రావాలి, ఎక్కడో మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను. అవును, అందరూ అదే కోరుకుంటున్నారండి.